జ్ఞాన సందేశము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవునిలో బలపడుచున్న నా ప్రియ సహోదరులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు వందనములు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. సంఘము అనేటువంటి ఈ అంశంపై మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖన గ్రంథం నుంచి మరి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘము అనగా లోకములో నుండి, పాపము నుండి క్రీస్తు యేసు ద్వారా విమోచింపబడినటువంటి సమూహము. దీన్ని ఇంగ్లీష్లో చర్చ్ అనే పదముతో పిలవటం జరుగుతుంది. ఈ సంఘము అనే పదానికి ఎక్లేషియా అనే గ్రీకు పదం నుండి ఈ చర్చ్ అనేటువంటి పదం మరి వాడబడింది. లోకంలో చాలా రకాలైనటువంటి సంఘాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మన పల్లెల్లో, గ్రామాల్లో మరి కొన్ని సంఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని కుల సంఘాలు, కొన్ని వృత్తిపరమైనటువంటి సంఘాలు కనిపిస్తూ ఉంటాయి. మన మధ్యలోనే డ్వాక్రా మహిళలు డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. గ్రూప్స్ ఉంటాయి. వారు కూడా దాన్ని కూడా సంఘం అని పిలవటం జరుగుతుంది. అలాగే మహిళలు వారి పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఛేదించడం కోసం, అన్యాయాన్ని ఎదుర్కోవటం కోసం వారు కూడా కొన్ని సంఘాలు ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలు, మహిళల అభ్యుదయ సంఘాలు, అలాగే వైద్యులైతే వైద్య సంఘాలు, ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలుగా, విద్యార్థులు విద్యార్థి సంఘాలుగా మరి ఈరోజు పిలువబడుతున్నారు. అలాగే కుల వృత్తులు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఉన్నవి. మరి గీత అంటే కళ్ళు తీసేటువంటి వారు గీత కార్మికులు సంఘం ఉంటుంది. అలాగే దింపు కార్మికుల సంఘం, ఇలా ఎన్నో సంఘాలుగా మరి పిలువబడుతున్నాయి. ఈ సంఘాలకు చర్చ్ అనేటువంటి పదం ఉపయోగించరు. యూనియన్ అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటారు. మరి చర్చ్ అనేటువంటి పదము అర్థం సంఘమైనప్పటికీ ఇది మరి క్రైస్తవ సంఘాలకు మాత్రమే ఈ పదం ఉపయోగించడం జరిగింది. ఎవరైతే అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో, బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత ఒక సమూహముగా ఏర్పడ్డారో దానినే సంఘం అని పిలవటం జరిగింది. ప్రియమైన దానివల్ల అయితే ఈ సంఘం ఎప్పుడు మరి స్థాపింపబడింది అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు తన సువార్త పరిచర్య చేసి ఈ లోకానికి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా తెలియచెప్పి, లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనం, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో ఈరోజు
సంఘము అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ సంఘము ఎప్పుడు స్థాపింపబడింది అనే ప్రశ్నకు బైబిల్ ఇచ్చేటువంటి సమాధానం ఏమిటంటే, అపోస్తలుల కార్యములు గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనం ప్రకారంగా పేతురు గారు, అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినమున పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత భక్తిగల యూదులందరూ ఒక చోట చేరినప్పుడు పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు పేతురు గారు చెప్పినటువంటి ఆ మాటకు విన్నటువంటి వారు హృదయంలో నొచ్చుకుని, మేమేం చేయాలి అని పేతురును కడమ అపోస్తలులను, అంటే మిగిలినటువంటి అపోస్తలులను అడిగినప్పుడు వారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని చెప్పి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించాలని చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్నటువంటి వారు 3,000 మంది చేర్చబడ్డారు. ఇదే ప్రారంభ సంఘం. ఇక కాలానికి వెళ్తే ఇది మొదటి శతాబ్దంలో, సుమారుగా మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల జీవితం అయిన తర్వాత, అంటే 33.5 సంవత్సరంలో ఈ సంఘం మరి స్థాపింపబడింది అని చెప్పచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరి ద్వారా సంఘాన్ని మరి స్థాపించడం జరిగింది అని ఆలోచన చేస్తే, యేసుప్రభు వారు తన శిష్యులైనటువంటి పేతురుతో ఒక మాట చెప్పారు. యేసుప్రభు వారు ఆయన జీవించినటువంటి కాలంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసుప్రభు వారు చెప్పారు, నువ్వు పేతురువు, నా సంఘమును ఈ బండ మీద కట్టుదును అన్నాడండి. మళ్ళీసారి మాట చదువుతున్నాను, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనే మాట వ్రాయబడింది. ఎవరి సంఘము ఎవరి బండ మీద మరి కట్టబోతున్నాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే, బైబిల్ ప్రకారంగా బండ అనగా యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని బండగా పిలువబడటం జరిగింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఎలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని వ్రాయబడి ఉంది. పాత నిబంధన కాలంలో మోషే కాలంలో జరిగినటువంటి ఒక సంగతిని అపోస్తలుడైన పౌలు గారు ఎత్తి చూపిస్తూ, మోషే గారు ఇశ్రాయేలును నడిపించినప్పుడు ఇశ్రాయేలుకు దాహం వేస్తుంది, వారి పశువులకు దాహం వేస్తుంది.
దాహం వేసినటువంటి సమయంలో దేవుడైన యెహోవా మోషే గారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ బండను కొట్టు అన్నప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు అది చీల్చబడి దానిలో నుంచి నీరు ప్రవాహం వలె వస్తుంది. ఇశ్రాయేలు అందరూ తాగారు, మరి పశువులు కూడా త్రాగటం జరిగింది. నిర్గమకాండము 17 అధ్యాయము 6-7 వచనాల్లో ఈ సందర్భం కనిపిస్తుంది. అలాగే సంఖ్యాకాండంలో కూడా 20 అధ్యాయము 8-12 వచనాల్లో ఈ సందర్భం కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని చూస్తే ఇక్కడ బండతో మాట్లాడమని చెప్తాడు రెండోసారి. కానీ వారు మోషే గారు, అహరోను గారు ఆ బండ దగ్గరికి వెళ్ళి మోషే మరి వారందరినీ, ఇశ్రాయేల్ సమూహం అంతటినీ పిలిచి, ద్రోహులారా వినండి, ఈ బండ నుంచి మీకు నీళ్లు మేము రప్పించాలా అని చెప్పినప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే నా పరిశుద్ధతను మీరు అవమానపరిచారు కనుక మోషే అహరోనుతో అంటారు, మీరు పొందబోయేటువంటి ఆ దేశాన్ని మీరు చేరకుండానే మరి మరణమైపోతారని చెప్పడం జరిగింది. కనుక అక్కడ బండగా యేసుక్రీస్తు వారు ఉండటం జరిగింది. ఇశ్రాయేలుకి నీరిచ్చింది యేసుక్రీస్తు వారే అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ బండ క్రీస్తే. బండ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఒక స్థిరమైనటువంటి పునాది అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారే దాని యొక్క వివరణ ఇస్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట వ్రాయటం జరిగింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బండ మీద మరి ఇల్లు కట్టుకున్నటువంటి వాడు అంటే చక్కని ఫౌండేషన్, స్థిరమైనటువంటి మంచి పునాది మీద కట్టుకున్నటువంటి వాడిగా ఉంటాడు. వర్షాలు వస్తాయి, గాలి వస్తుంది, ఏమొచ్చినప్పటికీ పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది మరి ఏమి చెక్కు చెదరలేదు. అయితే దేవుని యొక్క మాటలు విన్నటువంటి వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నటువంటి వాడు అని చెప్తాడు మత్తయి సువార్త 7:26లో. వర్షాలు వచ్చినాయి, గాలి వచ్చినాయి, అది ఇసుక మీద కట్టింది కాబట్టి అది పోయింది. నా మాట విని దాని చెప్పున నడుచుకుంటే బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్పడం జరిగింది. ఇక్కడ బండ అనేటువంటి మాటను మనం తీసుకుంటే ఒక స్థిరమైనటువంటి పునాది అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేని వల్ల కనుక సంఘం అనేది మొట్టమొదట క్రీస్తు శకం 33వ సంవత్సరంలో అంటే మొదటి శతాబ్దంలోనే సంఘం ప్రారంభమైంది. అది ఎవరి ద్వారా ప్రారంభమైందంటే పేతురు వాక్యం చెప్పగా క్రీస్తు అనేటువంటి ఆ బండ మీద పునాది వేయటం జరిగింది. ఏమండి, ఈ పునాది ఎటువంటిదంటే చాలా గట్టిది. ఈ పునాది చాలా గట్టిది. ప్రియమైన దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో ఏమని వ్రాయబడింది? ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది అంది. బైబిల్లో కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. విద్యావిహీనులు, అస్థిరులైనటువంటి వారు దేవుని యొక్క మాటలను, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. దేవుని యొక్క వాక్యం మనం అర్థం చేసుకోవడానికి గాను ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను దేవుడు ఎత్తి చూపించడం జరిగిందండి.
అసలు ఈ సంఘం గురించి మాట్లాడేటప్పుడు పునాది గురించి మాట్లాడుతున్నాడేంటి? ఏమండి, దేవుని యొక్క మాటలు చెప్పేటప్పుడు బండ గురించి మాట్లాడుతున్నాడేంటి? అంటే నేటి సమాజానికి పునాది గురించి కానీ బండ గురించి కానీ బాగా తెలుసు. బలమైనటువంటి పునాది వేసే కట్టడాన్ని, స్థిరమైనటువంటి కట్టడాన్ని కడతారు. ఒక పెద్ద భవంతి కట్టాలంటే పునాది చాలా బలంగా ఉండాలి. ఏమండి, అందు గురించే దేవుడు మనకర్థమయ్యేటువంటి భాషలో ఏమండి ఈ సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. యేసుప్రభు వారు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడంటే ఒక స్థిరమైనటువంటి సంఘం గురించి చెప్పడం జరిగింది. ఒక స్థిరమైనటువంటి సంఘం. పునాది గురించి చెప్పినప్పుడు పునాది ఎవరని చెప్పడం జరిగిందో ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడు, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు అన్నాడు. వేయబడినటువంటి పునాది ఏది? వేయబడినటువంటి పునాది ఏది అంటే ఇదిగో అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా మొదటి శతాబ్దంలో పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినమున 3,000 మందితో యెరూషలేములో మరి క్రీస్తు అనేటువంటి బండపై ఆ బండను పునాదిగా వేయటం జరిగింది. ఆ వేయబడినటువంటి పునాది ఎవరంటే క్రీస్తే. ఏమండి, మరలా చదువుతున్నాను, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తే పునాది గురించి మాట్లాడుతున్నారు అపోస్తలులు అంటే మరి మనం అర్థం చేసుకోవాలండి సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. సంఘము అనే దాని గురించి, మరి సంఘ నిర్మాణం గురించి, ఎస్టాబ్లిషన్ గురించి మాట్లాడుతున్నారు. పునాది అనేది ఎంత స్థిరమైనదో. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, ఇల్లు కట్టేవాడైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయను అని వ్రాయబడి ఉంది. ఇల్లు కట్టించేటువంటి వారు అనే మాట ఉపయోగించడం జరిగింది. అనగా ఆనాటి సమాజం కానీ నేటి సమాజం కానీ ఇల్లు కట్టేటప్పుడు ఒక స్థిరమైనటువంటి పునాది మీద కట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియమైన దేవులారా, ఈ పునాది గురించి బాగా తెలుసు కనుక ఆ పునాది గురించి తెలిసినటువంటి నాటి తరానికి యేసుక్రీస్తు అనేటువంటి పునాది గురించి అర్థం కాలేదండి. కనుకనే అపోస్తలుల ద్వారా ఈ విషయాన్ని మరి బయలుపరచడం జరిగింది. ఏమని చెప్పాడు? ఏదైతే నిరాకరించారో ఆ రాయి మూలకు తలరాయి అయింది అని అనమాట అండి. ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనేటువంటి ఆ బండ, ఆ రాయి తృణీకరించారు మీరు. ఇప్పుడు అదే రాయి మూలకు తలరాయి అయిపోయింది. అదే రాయి మూలకు తలరాయి అంటే అదే ప్రారంభం అని. కనుక యేసుప్రభు వారు పేతురుతో చెప్పినటువంటి మాట, ప్రవక్త అయిన యెషయా మరి ప్రవచించినటువంటి ప్రవచనం, సియోనులో మూలరాతిని వేసి తిని, అది స్థిరమైనది, అమూల్యమైనది. ఏమండి,
పరిశోధింపబడినటువంటి రాయి అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, సంఘము అనే పదం మనం ఆలోచించినట్లుగా ఈ లోక సంబంధమైనది కాదు అని అర్థమవుతుంది. దేవుడే దాని గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అని అర్థమవుతుంది. అది యేసుక్రీస్తు ద్వారా జరగాలని దేవుడు ఆలోచించాడనేటువంటి మాట మనకి అర్థమవుతుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మరి పాప క్షమాపణ నిమిత్తం రక్తం చిందించడం ద్వారా, ఆ క్రయం ద్వారా, అంటే ఆ వెల ద్వారా ఆ సంఘాన్ని కొనుక్కున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎఫెసీ 2:22 చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నానండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడండి. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి, అంటే సంఘానికి సంఘ ప్రారంభకుడు మరి ఎవరు అంటే యేసుక్రీస్తు అని చెప్పాలండి. ఒక ఉదాహరణను చెప్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా. మనలో చాలామంది గృహాలు కట్టుకుంటూ ఉంటారు. ఈ గృహాలు కట్టుకుంటున్నటువంటి వారు పునాదికి ఈ మట్టిని తవ్వి దానిలో ఒక్కొక్కరు వారికి ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా మొట్టమొదట పునాది అంటే మూలరాతిని వేస్తారు. మూలరాతిని అంటే ఏదో కార్నర్లో తవ్వుతారు, ఇటుకలు పెట్టి ఏదో చేస్తారు వారి సాంప్రదాయ ప్రకారంగా. ఇప్పుడు అలా చేసినటువంటి వారే ఆ ఇంటికి యజమానులు అవుతారా, లేకపోతే ఆ కట్టడానికి కట్టినటువంటి వారు, దానికి రంగులు వేసినటువంటి వారు, లేకపోతే ప్లంబింగ్ చేసినటువంటి వారు, లేక మరి వైరింగ్ చేసేటువంటి వారు ఆ కట్టడానికి ముఖ్యులవుతారా? అర్థం చేసుకుంటున్నారా ప్రియమైన దేని వల్లరా? పునాదిని వేసినటువంటి వాడే దానిలో జీవించటానికి పునాదిని వేశారు. అంతేకాకుండా ఆ యొక్క పునాది వేసినటువంటి ఆ ఇంటికి యజమాని అతనే అవుతాడు. ఇది మనం అర్థం చేసుకుంటే సంఘానికి పునాది యేసుక్రీస్తే కనుక సంఘము ఎవరిది అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తే. ఇంకా మనకు అర్థం అవటానికి సంఘం మరి ఎలా సంపాదించాడు అనే మాటను గురించి ఆలోచన చేస్తే చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చూడగలిగినట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడండి. దేవుడు అనే మాటకు పుట్టినట్లో ప్రభువు అని వ్రాయబడి ఉంది. అనగా యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘాన్ని. కనుక ఈరోజు క్రీస్తులోనికి బాప్తిసం పొందట ద్వారా సంఘంలోనికి ప్రవేశించుతున్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, మరి సంఘ స్థాపన అనేది క్రీస్తు శకం 33.5 సంవత్సరంలో స్థాపింపబడింది. క్రీస్తు ప్రభు వారు స్వరక్తమిచ్చి కొన్న దేవుని పిల్లలైనటువంటి వారు, అంటే క్రీస్తుని నమ్మి విశ్వసించినటువంటి వారు ఆ సంఘంలో సభ్యులవుతున్నారు. దేవుని నిర్ణయం చెప్పునే ముందుగానే అబ్రహాము కాలం నుంచి ఆలోచిస్తే మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంఘము ఏ స్థలంలో అయితే ఇప్పుడు అంటే ప్రారంభ శతాబ్దంలో ఏర్పాటయిందో, క్రీస్తు ప్రభు యొక్క సంఘము అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా ఏర్పాటయిందో ఆ సంఘము ఆ స్థలం గురించి అబ్రహాము కాలంలోనే
మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతాల్లో ఒకటైనటువంటి ఒక పర్వతం, ఆ పర్వతం పేరు చెప్పబడలేదు, కానీ మోరియా దేశంలో ఉన్నటువంటి ఆదికాండం 22 అధ్యాయము 2-3 వచనాల ప్రకారంగా ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళమైనటువంటి పర్వతము. మోషే కాలంలో మరి మోషేకు ఆజ్ఞలు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇవ్వటానికి ఎక్కురమ్మన్నటువంటి ఆ పర్వతం, లేకపోతే ఆ కొండ, దాన్నే క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 22వ వచనం ఇలా వ్రాయబడి ఉంది: ఇప్పుడైతే సీయోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలుకి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. అంటే సియోను కొండ, జీవము గల దేవుని పట్టణము, అలాగే పరలోకపు యెరూషలేము అని చెప్పడం జరిగింది. అంటే జ్యేష్ఠుల సంఘము అన్నాడు. జ్యేష్ఠుడు క్రీస్తు వారైతే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు కనుక దేవుడు ముందుగానే ఈ జగత్తు పుట్టక ముందే యేసుక్రీస్తులో మనమంతా పిల్లలవ్వాలని ముందుగా యేసుక్రీస్తుని మరి ఏర్పాటు చేసుకోవటం, ఇదంతా దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ముందు నిర్ణయం అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చూస్తే, తన ప్రియుని అందు తాను మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున మనల్ని ముందుగా తన కోసం సిద్ధపరచుకుని తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనను ఏర్పాటు చేసుకున్నాడని వ్రాయబడింది. దీన్ని బట్టి మనం చూస్తే క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద మరి ఏర్పరిచేటువంటి సంఘాన్ని కొరకు దేవుడు ముందుగానే నిర్ణయించి, ఆ నిర్ణయాన్ని క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం ద్వారా, సిలువలో తన యొక్క ప్రాణాన్ని దారబోయటం ద్వారా, రక్తం చిందించడం ద్వారా, ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తము, ఆ క్రయము చెల్లించి మనల్ని విమోచించుకుని, అంటే కొనుక్కుని, తన యొక్క రక్తం ద్వారా కొనుక్కుని ఆ సంఘములోనికి చేర్చబడుతున్నారు. సంఘమును గూర్చినటువంటి ప్రవచనం ముందే వ్రాయబడింది, ఆ ప్రకారంగానే జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ముఖ్యమైనటువంటి మూలరాయి. ఇంకా సంఘాన్ని స్థాపించడానికి వెలిచింది యేసుప్రభు వారే. అమూల్యము అన్నాడండి, అమూల్యము అన్నాడు, అమూల్యమైనటువంటిది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 వచనాలు చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19లో ఈ మాటను మనం చూస్తే, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిరని మీరు ఎరుగుదురు కదా. కనుక సంఘస్థాపకుడు యేసుక్రీస్తు వారే, సంఘాన్ని కొనుక్కున్నది యేసుక్రీస్తు వారే. సంఘమైనటువంటి ఈ కట్టడానికి మూలరాయి యేసుక్రీస్తు వారే. మనం ఆలోచించినట్లుగా శారీరకంగా హస్తకృతములతో కట్టేటువంటిది కాదు ఈ సంఘం, ఆత్మలతో కట్టే సంఘం ఇది. హస్తములతో కట్టినటువంటి దాన్ని మందిరం అంటున్నాం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. ఆత్మలతో కట్టేటువంటిది ఆత్మ సంబంధమైన మందిరం. ఈరోజు మనం ఆలోచన చేస్తే దాని గురించి కూడా పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏమండి, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిరం లేక ఈ సంఘం ఇంకా సంపూర్తి చేయబడలేదండి. క్రీస్తు 2వ రాకడ వరకు ఈ సజీవమైనటువంటి రాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక సజీవమైనటువంటి రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఆలోచించండి, ఈరోజు ఎందుకు ఈ పాఠాన్ని మరి చెప్పడం జరుగుతుందంటే, దేవుని పిల్లైనటువంటి వారు మరొకసారి పునరాలోచించాలని ఈ పాఠం చెప్పానండి. సంఘం ఎప్పుడు స్థాపింపబడింది అనే ప్రశ్న నేటి సంఘానికి వేస్తే, సంఘం కట్టడం అన్నట్లుగా మరి ఆ కట్టడంపై ఒక శిలాపలకను వేసి ఆ శిలాపలకంపై ఎస్టిడి అని వేసి ఆ డేటును మరి సంఘ ప్రారంభముగా ఈరోజు చాలామంది మరి వేస్తున్నారు. బోధించేటువంటి ఆ బోధకులను కూడా అడిగితే వారు చెప్పే సమాధానం అదే. మరి సంఘం పలానా సంవత్సరంలో పలానా డేట్ని ప్రారంభించామండి అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ కొంచెం మార్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంఘం అనేది మొదటి శతాబ్దంలోనే పునాది వేయబడింది, ప్రారంభింపబడింది. సంఘం అనేది క్రీస్తు ద్వారా ప్రారంభమైంది. క్రీస్తులోనికి బాప్తిసం పొందడం ద్వారా సంఘంలో చేర్చబడుతున్నారు. కనుక మనం మన యొక్క మందిరంపై సంఘ ప్రారంభం డేట్ వేయకూడదు. మందిర నిర్మాణం ఒకవేళ డేట్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఏమండి, మందిరం ప్రారంభం వేసుకుంటే పర్లేదు, కానీ సంఘ ప్రారంభము గురించి ఇప్పుడు డేట్లు వేయటానికి కుదరదు. ఇక రెండోది, ఎవరి ద్వారా సంఘం ప్రారంభమైందంటే మన పేర్లు చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎవరి ద్వారా సంఘం ప్రారంభమైంది? ఇదిగో పేతురు గారు, యేసుప్రభు వారి పేతురు గారితో చెప్పిన మాట ప్రకారంగా, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ప్రారంభము పేతురు గారు వాక్యం చెప్పటం ద్వారా క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం మరి ప్రారంభమైంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మనమంతా ఆలోచించవలసింది ఏంటంటే, సంఘాన్ని నేను స్థాపించలేదు, సంఘాన్ని కట్టింది నేను కాదు. ఆ సంఘం అక్కడ బోధిస్తున్నటువంటి బోధకుడు పేరుతో ఉంటుంది తప్ప ఆ సంఘ స్థాపకుడు పేరు లేదు. ఆ సంఘ స్థాపకుడు పేరు లేదండి. కనుక మరొక పాఠంలో మనం అసలు సంఘానికి ఎవరి పేరు ఉండాలి, ఎందుకు ఉండాలనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందామండి. కనుక ఓపికతో విన్నటువంటి మీ అందరికీ నాకు వందనాలు.